ముఖ్యంగా జనవరి 14 మంగళవారం నాడు 12 రాసుల వారికి మీకేదైనా అప్పులున్నట్టయితే మాత్రం ఆ రోజు అప్పు కట్టే ప్రయత్నం అనేది మీరు చేయండి. హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం జనవరి 14 తారీఖు నాడు పంచాంగము, అలాగే 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. మొదటగా మనం పంచాంగము చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు శుభ సమయములు, రాహుకాలం, దుర్ముహూర్తం అనేది కూడా చూసుకోవచ్చు. జనవరి 14 తారీఖు నాడు పునర్వసు నక్షత్రం అనేది కూడా ఉండబోతుంది. 10 గంటల 50 నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం అనేది కూడా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి పనులు మొదలుపెట్టినా సరే సగం పనులు అనేవి మీకు జరుగుతుంటాయి. అంటే మిశ్రమ ఫలితాలు అనేవి కూడా పొందుతుంటారు. ఎలాంటి మంచి పనులు మొదలుపెట్టినా, లేదంటే ఎలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా మీరు 100% అనేది కూడా ఫలితాలు అనేవి కూడా చూడలేరు. ముఖ్యంగా మీరు 10 గంటల 50 నిమిషాల తర్వాత అనేది కూడా పుష్యమి నక్షత్రం అనేది కూడా రాబోతుంది. ఆ సమయంలో మీరనేది కూడా బయటికి వెళ్ళే పనులు ఏమైనా ఉన్నట్టయితే మాత్రము ముఖ్యంగా ఆంజనేయ స్వామి అనేది బొట్టు అనేది మీరు పెట్టుకొని పనులనేవి చేయడానికి 10 గంటల 50 నిమిషాల తర్వాత మీరు ప్రయత్నాలనేవి చేయండి. ఆ తర్వాత మీరు చేసే ప్రతి పని అనేది 100% అనేది ఫలితాలనేవి కూడా చూడబోతున్నారు. ఈ కాలం తర్వాత ఆరోగ్యపరంగా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. చేసే పనుల్లో మంచి లాభాలనేవి చూడబోతున్నారు. అనుకున్న పనుల విజయాలనేవి కూడా సాధిస్తారు. మీరు ఎలాంటి పనులు అనుకున్నా సరే అవి 100% అనేది కూడా పూర్తవుతుంటాయి. ముఖ్యంగా జనవరి 14 తారీఖు మకర సంక్రాంతి అవ్వడం, ఉత్తరాయణ ప్రారంభం అవ్వడం వల్ల మీకు అంతా మంచి అనేది కూడా జరగబోతుంది. పుష్యం నక్షత్రం అనేది రాబోతుంది కాబట్టి మీకు అన్ని విధాలుగా అనేది మంచిగా అనేది కూడా జరగబోతుంది. ఇప్పుడు మనం 12 రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. 14 తారీఖు మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి అనేది కూడా వీరు నూతన వాహనాలు అనేవి కొనుగోలు చేస్తుంటారు. సన్నిహితులతో వివాదాలు అనేవి తొలగుతుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు బంధువులు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళతో చాలా మీరు జాగ్రత్త అనేది కూడా మాట్లాడాలి. వాళ్ళతో మీకు విభేదాలు జరిగే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. అంతేకాకుండా మీరనేది కూడా ఆభరణాలు, స్త్రీలు ముఖ్యంగా ఆభరణాలు కొనే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. రెండో స్థానంలో ఉన్న వృషభ రాశి వారికి చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపార ఉద్యోగాల సమస్యలు అనేవి మీకు తొలగిపోతుంటాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా అనేది కూడా గడుపుతుంటారు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. 3 స్థానంలో ఉన్న మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి బంధువులతో మాట పంటింపులు అనేవి కూడా ఉంటాయి. బంధువులతో 14 తారీఖు అనేది కూడా మిథున రాశి వారు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఉద్యోగాలు రాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు. ఉద్యోగం చేసే ప్రయత్నాలు విఫలం అనేవి కూడా అవుతుంటాయి. ఆలయాలు అనేవి కూడా సందర్శిస్తుంటారు. చేపట్టిన పనులనేవి ఖచ్చితంగా అనేది కూడా పూర్తి చేస్తుంటారు. కర్కట రాశి వారికి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. భూములు అమ్మాలనుకున్నా సరే మాత్రం ఖచ్చితంగా అవి అమ్మే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు అనేది కూడా ఈ మంగళవారం జనవరి 14 మంగళవారం నాడు మీకేదైనా అప్పులున్నా సరే అప్పులు కట్టే ప్రయత్నం అనేది కూడా మీరు ఎక్కువ శాతం అనేది కూడా చెయ్యాలండి. ఒకవేళ మీరు 14 తారీఖు మన మంగళవారం అనేది కూడా మీకు అప్పులు మీరు కట్టుకున్నట్టయితే మాత్రం అప్పులనేవి మీకు రోజు రోజుకి తగ్గిపోతుంటాయి. అర్థమైందా? మీకు సంపాదన పెరుగుతుంది. దానికి తోడు అప్పులనేవి కూడా మీకు తగ్గిపోతుంటాయి. ఇది ఖచ్చితంగా పాటించండి. మీరు మంచిగా రిజల్ట్స్ అనేవి చూడబోతున్నారు. సింహరాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుతుంది. చేసే పనుల్లో అంత అభివృద్ధి అనేది కూడా ఉండదు. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు అనేవి చూస్తుంటారు. బంధువులతో వివాదాలు అనేవి కూడా కలుగుతుంటాయి. కన్య రాశి వారికి కుటుంబానికి ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. మీరు బయటకెళ్ళి చేసే ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా లాభాలు అనేవి చూడబోతున్నారు. ఉద్యోగంలో మీకు అనుకున్న పదోన్నతులన్నీ కూడా పెరిగిపోతాయి. భాగస్వామితో సంతోషంగా హ్యాపీగా అనేది కూడా గడుపుతారు. తులారాశి వారికి వ్యాపారాల్లో ఒత్తిడులు అనేవి తొలగుతుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి తొలగిపోతుంటాయి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగాల పురోగతి అనేది కూడా సాధిస్తారు. ఉద్యోగ రాని వాళ్ళు మంగళవారం ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. చిరు వ్యాపారులకు లాభాలు అనేవి చూడబోతున్నారు. అంతేకాకుండా మీరు చిన్ననాటి మిత్రులతో సంతోషంగా అనేది కూడా గడవబోతున్నారు. ధనుసు రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరుగుతుంటాయి. కుటుంబంతో సంతోషంగా అనేది కూడా గడుపుతుంటారు. మీకు రావాల్సిన డబ్బులు అనేవి వస్తుంటాయి. మీకు వ్యాపారాలు కూడా లాభసాటిగా అనేది కూడా జరుగుతుంటాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా సరే ప్రయత్నాలు చేస్తుంటారు. మకర రాశి వారికి వృత్తి వ్యాపారంలో సామాజికత పెరుగుతుంది. ఉద్యోగాల్లో కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతుంటాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో చాలా జాగ్రత్త అనేది కూడా మీరు ఉండాలి. కుంభరాశి వారికి
వ్యాపారం, ఉద్యోగాలలో సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో వివాదాలు కలిగితే చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. మీనం రాశి వారికి దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది. ఉద్యోగాలు ఒత్తిడి అనేది కూడా తొలగుతుంటది. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అంతేకాకుండా వ్యాపారంలో లాభాలనేవి చూస్తుంటారు. మీరు అనుకున్న పనులనేవి విజయంతో అనేది కూడా సాధిస్తుంటారు. ముఖ్యంగా ఈ 12 రాశుల వారికి అనేది కూడా బంధువులతోనే ఎక్కువ విభేదాలు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. అక్కడ గనక మీరు చిరునవ్వుతో సంతోషంగా మీరు వాళ్ళు ఏదిచ్చినా సరే అది పట్టించుకోకుండా ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు 14 తారీఖు మంచిగా అనేది కూడా ఉండబోతుంది. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెపెందెలు, జాతకరీత్యా ఎలాంటి సమస్యలున్నా, రాశి ఫలాల గురించి మీ రాశి ఏంటో తెలుసుకోవాలనుకున్నా సరే, ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోను చేసి మీరు ఖచ్చితమైన పరిష్కారం అనేది కూడా పొందవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.